మాత్రము దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకంటే నోహావు చాలా భక్తిపరుడు, దేవునితో సహవాసం చేయువాడు, దేవుని యొక్క అడుగుజాడలను నడుచువాడు, దేవుని వాక్యం చదివేవాడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినవారు, దిం వి నింపబడిన ప్రవక్త, ప్రవక్తి ప్రవక్త కుటుంబము అంటే ఈ లోకంలో ఒక పాస్టర్లు ఎలా అయితే ఉన్నారో వారి కుటుంబం అంతా భక్తిపరమైన కుటుంబము. భక్తి చేస్తారు. వారు భక్తి చేయడం వలన ఆళ్ళ వాళ్ళ విశ్వాసము దేవుని యందు ఉన్న భయభక్తులు మనకి నేర్పియడం ఈరోజు జరుగుతుంది. ఆనాటి ప్రవక్తలని ఆనాటి ప్రవక్తలు ఉన్న రీతిగా ఈనాటి మన యొక్క మరి దైవ జే దైవజనులు, దైవ సేవకురాళ్ళు, సేవకులు మరి ఈరోజు ఉండి మరి దేవునిలో సహవాసం చేస్తూ, అడుగుజాడల్లో నడుస్తూ, సహవాసంలో మరి దేవుని చెయ్యి పట్టుకొని, దేవుని సేవ చేస్తూ, దేవుణ్ణి మరి విశ్వాసంలో మనల్ని నింపుతూ, మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండీ! మరి దేవుని పట్టుకొని, హత్తుకొని నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ కుటుంబం ఎలాగా ఉంది? దేవుడు నీ కుటుంబంని ఎన్నుకునే కుటుంబంగా ఉందా? లేకపోతే పాపం చేసిన వారిలో ఒక కుటుంబంగా ఉందా? ఒక మనిషిగా ఉన్నావా? లేకపోతే ఒక ఆ పాపంలో ఉన్న గుంపులో ఉన్నావా నువ్వు? లేకపోతే నోవాహు వలె మరి నోవాహు కుటుంబం వలె ఒక జనాంగంగా ఉన్నావా? ఎటువంటి కుటుంబంగా ఉంది నీ కుటుంబము? ఈరోజు కుటుంబంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు నువ్వు కుటుంబంగా ఎలా ఉండాలని నువ్వు నిశ్చయించుకుంటున్నావు? ఎలా ఆలోచించుకుంటున్నావో నీలో నువ్వు పరీక్షించుకో. నీ ఇంటికి చూడ నీ ఇంటికి వచ్చి చూడనవసరం లేదు. నిన్ను పైనుంచి చూడనవసరం లేదు. లేదా నీ హృదయానుసారంగా వెళ్లి నేను చూడనవసరం లేదండి. మనం ఎటువంటి వారిమి, మనం ఎటువంటి స్థితిగతులలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రే రేపొద్దున మీతో మాట్లాడతాడు. మీ ద్వారా కూడా మాట్లాడతాడు. ఈరోజు నేను మీకు రూపంగా కనిపిస్తున్నాను కానీ నాలో ఉన్న దేవుడు, జీవమైన దేవుడు, సజీవమైన దేవుడు, పాపము చెయ్యని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు మీలో కూడా నింపబడి మీతో మాట్లాడును గాక. మీ నుంచి దేవుడు మరి నింపబడి మరి మీకు నోటికి బూరగా ఉండి మీ ఆపర్చునిటీ ఒక యూట్యూబ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని నాకిచ్చారు. మీకు కూడా దేవుని వాక్యం చెప్పాలనుకుంటే మీరు 7 శుక్రవారాలు ప్రార్థన చేయండి. దేవుణ్ణి బాగా అడగండి. దేవా నేను నేను నీ యొక్క సహవాసంలో ఉంటాను ప్రభువా. పాపంలో పడొద్దు ప్రభా. నేను ఒకవేళ పాపం చేసుంటే ఎప్పటికప్పుడు తుడిచివేయి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతూనే ఉండాలి. నువ్వు ఎటువంటి స్థితిగతిలో ఉన్నా కూడా మనం నరులము. మనం నరులం కనుక నరులు నరులో ఒక చూపులో పాపము, ఒక ము అంటు విధానాన్ని పాపము, చేసే విధానంలో పాపము, వాళ్ళు చేసే ఒక ప్రవర్తనలో పాపము, పనిచేసే ఒక చుట్టుప్రక్కలలో పాపము. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావు? నీ కుటుంబంతో నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఒకవేళ దేవుని రాకడ వస్తే, దేవుడు నిన్ను నీ కుటుంబంని ఎత్తబడే కుటుంబంగా ఉంటారా? లేకపోతే విడి వి విడి విడిపబ విడిచి వెళ్ళిపోయే కుటుంబంగా ఉంటాడా? ఒక్కసారి మీలో మీరు పరీక్షించుకోండి. చూడండి ఎవ్రీడే దేవునితో మీరు సహవాసం చేయండి. పరలోకమందున మా తండ్రి అని ఆ పరలోకపు ప్రార్థన ఒక్కటి చేసుకొని వాళ్ళన్నీ క్షమింపబడతాయి. మళ్ళీ పొద్దున మీరు లేచి చక్కగా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా, బలంగా